హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్వి కుకింగ్స్. ఇవాళ ఇంట్లో ఉండే పదార్థాలతోని క్యాప్సికమ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి రెసిపీ చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే మీ కారానికి సరిపడే విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మామూలుగా మనకి మసాలా రెసిపీస్ అంటే కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే కదండి. మరి ఇది లేనిదే మనకి ఆ రెసిపీకి టేస్ట్ అనేది సరిగా రాదనమాట. అందుకని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 క్యాప్సికమ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇదంతా చక్కగా ముక్కలు కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ముక్కల్ని మగ్గించుకుందాం. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక చిన్న కొబ్బరి ముక్కలు, అలాగే 1 గంట ముందు నానబెట్టుకున్న 7-8 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలని వాటర్తో సహా మిక్సీలోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మనకు గ్రేవీ బాగా రావాలంటే వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అందుకని జీడిపప్పుని గసగసాలని 1 గంట సేపు నానబెట్టుకోవడం వల్ల మనం రుబ్బుకున్నప్పుడు ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కర్రీ చెక్ చేసుకుందాం. ఈ కర్రీలో మనం వాటర్ యాడ్ చేసుకోకుండా ముక్కల్ని మగ్గించుకుంటున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా కలిదిప్పుకుంటూ ముక్కల్ని మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతుందన్నమాట. ముక్కలు ఈ విధంగా మగ్గి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసేసుకుందాం. మనం మిక్సీ పట్టేటప్పుడు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ కొబ్బరి, జీడిపప్పు అనేది ఈ గ్రేవీకి కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. అందుకని మరీ ఎక్కువగా కొబ్బరిని యాడ్ చేసుకోకుండా మీకు ఎంతవరకు అయితే గ్రేవీ కావాలని అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే కొబ్బరిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి కొబ్బరిని ఎక్కువ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది బాగా స్వీట్గా వస్తుందన్నమాట. ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా చక్కగా ముక్కలు కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లేసేసుకొని దించేసుకోవడమే. ఇందులోకి గ్రేవీ అనేది మనకి బాగా వచ్చింది కాబట్టి ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే మసాలా క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో మసాలా క్యాప్సికమ్ కర్రీని ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.